నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు బ్లాక్ మెయిల్ చేశారా అంటే ఏం బ్లాక్ మెయిల్ చేశారో చూద్దాం. మరి చాలా బ్లాక్ మెయిల్స్ జరుగుతున్నాయి కదా, ఇంతకీ బ్లాక్ మెయిల్ ఏంటో చూద్దాం. మరి బ్లాక్ మెయిల్ చేశారా అని అయితే ఇచ్చేసినారు హెడ్లైన్. ఎలక్టోరల్ బ్యాండ్ల కోసం పోలీసులతో గాని పార్టీ శ్రేణులతో గాని బెదిరింపులకు బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారా, బెదిరింపులకు గాని బ్లాక్ మెయిల్ గాని పాల్పడ్డారా అని క్వశ్చన్ అయితే చేస్తారు. ఇంతకీ క్వశ్చన్ ఎందుకో చూద్దాం. మరి అనే కోణంలో వివరాలు రాబట్టినట్టు తెలిసింది. ఈ క్రమంలో సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు బ్లాక్ మెయిలింగ్ కు సంబంధించిన ఆధారాలను ముందు పెట్టిన ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో పాటు మునుగోడు బైపోల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన పోల్ మేనేజ్మెంట్ గురించి కాంగ్రెస్ బీజేపీ లక్షణంగా జరిగిన సెర్చ్ ఆపరేషన్లపై ఆరా తీసినట్టుగా తేలింది. ఈ మేరకు సీట్ అధికారులు కేటీఆర్ ను సుమారు 7 గంటల పాటు విచారించారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుంది, అందుబాటులో ఉండాలని ఆదేశించారంట. మరి అవసరమైతే ఎందుకు అవసరమైందో కూడా తెలుసుకోవాలి, అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కేటీఆర్ కు సీటు గురువారం నోటీసులు జారీ చేసింది. ఇందులో ఒక్క పర్సన్ గా కేటీఆర్ గిడంగా ఉండు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 10:45 హరీష్ రావు కొందరు బీఆర్ఎస్ డీలర్లతో కలిసి కేటీఆర్ జూబ్లీ హిల్స్ పిఎస్ కి వచ్చాడు. ఇంకా హరీష్ రావుతో కలిసి బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు కొందరు డీలర్స్ తో కలిసి పోలీస్ స్టేషన్ కి అయితే వచ్చిండు. మొత్తం పైన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి కేటీఆర్. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన హరీష్ రావును పోలీసులు అడ్డుకొని కేటీఆర్ ఒక్కడినే లోపలికి అనుమతించారు. హరీష్ రావే లోపలికి వెళ్దాం అనుకుండు, ఆయన ప్లేస్ ఈయన సమాధానం చెప్పుదాం అనుకుంటే ఎట్లా అనుకుండు. మరి హరీష్ రావే లోపలికి వెళ్దాం అనుకుంటే పోలీసులు అక్కడి నుండి హరీష్ రావును వెళ్ళనివ్వకుండా ఓన్లీ అందులో ఉన్నటువంటి పర్సన్ కేటీఆర్ గారినే లోపలికి అనుమతించారు. అనుమతించిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఫోన్ నెంబర్లు ముందు ప్రశ్నలు. ఆ ఫోన్ నెంబర్లు ఏంటివో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెంకటగిరి సహా 4 సభ్యులు సీట్ బృందం కేటీఆర్ ని ప్రశ్నించింది. వెంకటగిరితో సహా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెంకటగిరితో సహా 4 కలిసి కేటీఆర్ ని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే సేకరించిన ఫోన్ నెంబర్లతో పాటు సీట్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు సెట్మెంట్ ఆధారంగా పలు అంశాలపై ఆరా తీసింది. సెట్మెంట్ ఆధార పరంగా ఆ అంశాలనైతే బయటకు తీసిరు. ఫోన్ ట్యాపింగ్ లిస్ట్ లో నుంచి సేకరించిన సుమారు 230కి పైగా నెంబర్లకే కేటీఆర్ ముందు నుంచి ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. 230 అంటే మామూలు మాటనా? 230 మంది నెంబర్లు. వీటిలో సుమారు 30 వరకు ఎలక్ట్రల్ బ్రాండ్స్ ఇచ్చిన వారికి ఫోన్ నెంబర్స్ ఉన్నట్లు సమాచారం. సొంత పార్టీ నాయకులకు చెందిన కొన్ని నెంబర్లు, ఆ పార్టీలో ఉన్న ఆయనకు ఒక పార్టీ అంటూ సొంతం ఉంది కదా బీఆర్ఎస్ అని చెప్పేసి, ఆ పార్టీలో ఉన్న నాయకులకు కొంతమంది అందులో ఉన్న వాళ్ళు ఉన్నారు. పేర్లు మినహా చాలా నెంబర్లు ఎవరితో తనకు తెలియదు సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. ఇంకా నాకైతే తెలియదు అని చెప్పేసి చెప్పిండు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు అని అడిగితే నాకైతే తెలీదు, ఇందులో ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఇది మా పార్టీలో కొందరు నెంబర్స్ ఉన్నాయి, నా సొంత పార్టీలో ఉన్న వారివి, ఇంకా మిగతా వ్యక్తులు అయితే నాకు తెలియదు అని సమాధానం అయితే ఇచ్చిరు. మొత్తం మీద కేటీఆర్ కు చూపిన ఫోన్ నెంబర్లలో సీఎం రేవంత్ సహా ఆయన కుటుంబ సభ్యులు ఫోన్ నెంబర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఇంకా ఈ కేటీఆర్ గారే కాకుండా ఇందులో ఇప్పుడు ప్రెసెంట్ రూలింగ్ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి హస్తం గిడంగా ఉంది, ఆయన కుటుంబం నుంచి నెంబర్ గిడంగా ఉన్నది. సో ఇట్లా మొత్తం దొంగల రాజ్యమే నడుస్తుంది. ఎక్కడ చూసినా ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూనే ఉన్నారు. ఏమైనా అక్కడ మొత్తం ఆగమయ్యేదంటే ప్రజలే. చూడండి, మీరే చూడండి, ఒకరికొకరు సహకారంతోనే ఉంది ఇది మొత్తం. కేటీఆర్ కు చూపిన ఫోన్ నెంబర్లలో సీఎం రేవంత్ రెడ్డి సహా ఆయన కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. ప్రత్యర్థుల కదలికలను ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకునే వీలున్నప్పటికీ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగితే, పోలీసులు చేసే పనుల గురించి తనను అడిగితే ఏం లాభం అంటూ కేటీఆర్ ఎదురు ప్రశ్నించినట్టు తెలిసింది. చేసే పనులన్నీ చేస్తాం, మమ్మల్ని ఎవరు ఎదిరించొద్దు, మేం చేసే పనులే కరెక్ట్ అన్నట్టు అక్కడ మళ్ళీ కేటీఆర్ సమాధానం. చూడండి, మీరే చూడండి, అసలు ఎంత దారుణంగా ఉందంటే, ఇక్కడ ప్రత్యర్థుల కదలికలను ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకునే వీలున్నప్పటికీ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడిగితే సమాధానం చూడండి. పోలీసులు చేసే పనుల గురించి తనను అడిగితే ఏం లాభం అంటూ కేటీఆర్ కి ఎదురు ప్రశ్నించినట్టు తెలిసింది.
ప్రణీత్ రావు, రాధాకృష్ణారావు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా పలు అంశాలపై సిట్ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కోసం ఎస్ఐబికి మెటీరియల్ సమకూర్చిన కన్వెన్షనర్ ఇన్నోవేషన్ ల్యాబ్ గురించి అత్యాధునిక సాఫ్ట్వేర్లు కొనుగోలు చేసేందుకు ఫండ్స్ ఇచ్చిన ఓ ఎమ్మెల్యే గురించి మరేముందో ఇంక ఎమ్మెల్యే గురించి తమ వద్ద ఉన్న ఆధారాలను కేటీఆర్ చూపినట్టు తెలిసింది. కేటీఆర్ వద్ద ఆధారాలన్నీ చూపించిండు. ఎలక్ట్రికల్ బ్రాండ్లపై ఫోకస్. అసలు ఎందుకు ఆ ఎలక్ట్రికల్ లోనే ఫోకస్ చేసుకుంటూ చూద్దాం. మరి విచారణలో భాగంగా కేటీఆర్ ను బీఆర్ఎస్ ఆర్థిక వ్యవహారాలపై ఆరా తీసింది. ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కు జాతీయ పార్టీలకు దిట్టుగా 100 కోట్ల ఎలక్ట్రికల్ బ్రాండ్లు ఎలా వచ్చాయి? గుర్తు తెలియని వ్యక్తులు కూడా కోట్లు పెట్టి ఎలక్ట్రికల్ బ్రాండ్లు ఎందుకు కొనుగోలు చేశారు? భారీ వివరాల కోసం ఎవరినైనా బెదిరించారా? బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడ్డారా ఇంతకు అని సిట్ ప్రశ్నించినట్లు తెలిసింది. ఎలక్ట్రికల్ బ్రాండ్ల కోసం తామే వారిని బెదిరించలేదని, అంత నిబంధన ప్రకారమే వచ్చాయని, ఇందుకు సంబంధించిన అన్ని రికార్డులు తమ ఆఫీస్ లో ఉన్నాయని కేటీఆర్ చెప్పినట్లు సమాచారం. అందరూ నాశనం అవుతుంటే ఈ రికార్డులనే ఆఫీస్ లో పెట్టుకొని ఏం పని? ఇంకా ఇక్కడ చిన్న చిన్న పిల్లలను ఎవరిని మొత్తం మైండ్ అంతా ఇక్కడ బ్లాక్ మెయిల్ చేసుకుంటా ఈ యొక్క దీంట్లో ఈ ఎలక్ట్రికల్ బ్రాండ్లపై దృష్టి పెట్టి ఇంకా మీరు ముందు బాగుపరుస్తారని ఏముంది? చూడండి, మీరే చూడండి. ఎలక్ట్రికల్ బ్రాండ్ల కోసం తాము ఎవరిని బెదిరించలేదంట, అంత నిబంధన ప్రశ్నకరమే వచ్చాయంట, ఇందుకు సంబంధించిన అన్ని రికార్డు తమ ఆఫీస్ లో ఉన్నాయంట, కేటీఆర్ ఆఫీస్ లో. దీంతో సీట్ అధికారులు ఎలక్ట్రికల్ బ్రాండ్లు కొనుగోలు చేసిన సుమారు 30 దాకా ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసినట్లు ఉన్న ఆధారాలను కేటీఆర్ ముందు ఉంచి ప్రశ్నించినట్టు తెలిసింది. వీరిపై నిఘా ఎందుకు పెట్టారు, వారి ఫోన్ నెంబర్లు ఎందుకు ట్యాప్ చేశారని అడిగితే మరి అక్కడైన సమాధానం ఏముందో. ఈ క్రమంలోనే సంజయ్ కన్వెన్షన్ శ్రీధర్ రావు బ్లాక్ మెయిల్ చేసి 13 కోట్ల బ్రాండ్లు కనిపించినట్లు పోలీసుల వద్ద ఉన్న ఆధారాలను కూడా చూపి మరోసారి ప్రశ్నించగా కేటీఆర్ సమాధానం దాటి వేసినట్లు తెలిసింది. చూడండి మీరే, ఒకరిపైన ఒకరు తోసేసుకున్నాడే తప్ప ఇక్కడ చూడండి అసలు ఎంత సేఫ్ గేమ్ ఆడుతున్నారో ఇందులో గిడి బ్లాక్ మెయిలింగ్ లో. అవసరమైతే మళ్ళీ పిలుస్తాం, ఇక్కడ నుండి పోలీస్ నోట్, అవసరమైతే మళ్ళీ పిలుస్తాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ సహాయంతో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, జడ్జిలు, ప్రముఖ సహా వేలాది మంది ఫోన్లను చట్ట విరుద్ధంగా ఇంటర్సెప్ట్ చేసి నిఘా పెట్టారు. భద్రత కారణాల దృష్టి మాత్రమే ఫోకస్ ట్యాపింగ్ జరిగిందని వ్యక్తులు దర్యాప్తును తప్పుదోల పట్టించేందుకు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. అందులో మల్లింగా ఈ కేసు చట్ట ప్రకారం దర్యాప్తు జరుగుతుంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీట్ ఎదుట హాజరయ్యారు. కేసుకు సంబంధించిన కీలక అంశాలను రాబట్టడంతో పాటు రికార్డులలో ఉన్న సాక్ష్యాధారాలలో విశ్లేషిస్తున్నాం. సాక్షులను సంప్రదించవద్దని, ప్రభావితం చేయొద్దని కేటీఆర్ కు సూచన. అవసరమైతే ఆయన మళ్ళీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుందంట. చూడు ఇందులో అసలు ఎన్ని ఉన్నాయో చూడండి మీరే. కేటీఆర్ పై డ్రగ్స్ ఫెడర్ల కేసు పెట్టాలి అంటే ఇది రాజకీయ పరంగా నడుస్తుందా లేదంటే న్యాయపరంగా నడుస్తుందా, వ్యక్తులు చేస్తున్నందుకు జరుగుతుందా ఇంతకు, లేదంటే లేని నిందలు మీద మోపుతున్నారా? అంత కన్ఫ్యూజన్ లో ఉంది న్యూస్. చూడండి మీరే. మళ్ళా కేటీఆర్ పై డ్రగ్స్ ఫెడరల్స్ కేసు పెట్టాలంట. అందులో ఏముందో ఇంకా పాత్ర. కేటీఆర్ పై డ్రగ్స్ ఫెడరల్స్ కేసు, సప్లయర్ కేసులు పెట్టాలని నిజామాబాద్ ఎంపీ దర్యాప్తు అరవింద్ డిమాండ్ చేశారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికలపై జగిత్యాల కోర్టులలో జరిగిన బీజేపీ కార్యకర్తల సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ సహాయంతో ఫోన్ ట్యాపింగ్ చేసిన మాట వాస్తవేనని, తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిని నిజాయితీగా వ్యవహరిస్తే 4 రోజుల్లో బీఆర్ఎస్ లీడర్లను జైల్లో పెట్టొచ్చన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎవరు పిచ్చోళ్ళు? జనాలు పిచ్చోళ్ళు. ఈ రాజకీయంలో చూసుకున్నట్టయితే ఒకరి మద్దతు ఒకరికి ఉంది. ఇప్పుడు రూలింగ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ హస్తం ఉంది, బీఆర్ఎస్. ఈ రెండిటి మధ్య ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది నడుస్తుందని అర్థమవుతుంది. ఎక్కడ చూసినా ఈ రాజకీయ పరంగానే కోపాలు తప్ప బయటకు వస్తే వాళ్ళంతా మంచోళ్లే. చూశారు కదా మీరే అసలు ఎట్లా చేస్తున్నారో.
బ్లాక్ మెయిలింగ్ ఇందులో కేటీఆర్ గారు సీఎం రేవంత్ గారు గిడంగా పేరు వినిపిస్తుంది ఎక్కడ చూసినా. సీఎం రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో కాంగ్రెస్ నాయకులను కూడా అర్థం కావట్లేదని కామెంట్ చేశారు. మరి ఇంతకీ ఏ పార్టీలో ఉన్నాడో అర్థం కాంది ఇప్పుడున్నటువంటి పాలన రేవంత్ రెడ్డి గారికి ఎట్లా ఇచ్చారు, కాంగ్రెస్ అని ఎట్లా డివైడ్ చేసిరు. టీడీపీ కార్యకర్తలను బీఆర్ఎస్ జెండా గద్దెలకు కూల్చమని చెప్పడం ఎందుకో ఆయనకే తెలుసానన్నారు. ఎందుకు తెలుసో మరి. పసుపు మద్దతు ధర ప్రస్తుతం క్వింటల్ కు దాదాపు 16,000 పలుకుతుందంట. రైతులు ఆర్గానిక్ పంటల వైపు దృష్టి పెట్టాలని ఎంపీ సూచించారు. అంటే ఇది మధ్యలో మొత్తం సేఫ్ గేమ్ ఆడుతున్నారు చూడండి. బీఆర్ఎస్ మినహా అన్ని పార్టీల డబ్బు పెట్టుకున్నారు కదా, మరి అన్ని బయట పడుతున్నాయి కదా, మీ నోటితో మీరే బయట పెడుతున్నారు. ఒకరిపైన ఉన్న కక్షలు ఇంకొకరి పైన అన్నట్టు మొత్తం మీరే బయట పెడుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ చూసినా బీఆర్ఎస్ ఒకరిపైన ఒకరు చెప్పుకుంటున్నారు. ఇగో అన్ని పార్టీలే ఇందులో డబ్బులు పెట్టుకురట. ప్రధానంగా మున్గోడు ఉప ఎన్నికల 2023 అసెంబ్లీ ఎన్నికల సహాయంతో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన సీట్ అధికారులు కేటీఆర్ ను వివాద కోణాల్లో ప్రశ్నించినట్టు తెలిసింది. హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు చేసిన సెర్చ్ ఆపరేషన్ లో బీఆర్ఎస్ కాకుండా ఇతర పార్టీల నేతలకు చెందిన డబ్బు మాత్రమే పెట్టుబడడానికి గల కారణమేమిటని అడిగినట్లు సమాచారం. కేసు నిందితులు ప్రణీత్ రావు, సంతోష్ రావు, రాధాకృష్ణరావు మధ్య జరిగిన సంభాషణల కాల్ డేటాను కేటీఆర్ కు చూపించినట్టు తెలిసింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పలువురి వ్యాపారవేత్తలకు సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా ట్యాప్ చేసి ఆధారాలను కేటీఆర్ కు చూపగా ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని అప్పటికి పోలీసుల అధికారుల నుంచి వివరాలను తెలుసుకోగా కేటీఆర్ బదిలిచ్చినట్లు సమాచారం. ఒకరి పైన ఒకరు వాళ్ళే చెప్పుకుంటున్నారు, ఒకరి మద్దతు ఇంకొకరికి వాళ్ళకే ఉన్నది. చూసారు కదా మీరే ఇంతవరకు అసలు ఏమేం జరిగిందో. సో ఈ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి అంతా ఒకరి మద్దతుతో ఒకరు అందరు అస్తమాలు ఉన్నాయి, అందరు చూసుకుంటే ఒకరికొకరు సపోర్టింగ్ ఉంది. మరి ఇక్కడ ఆగమయ్యేదంత ప్రజలే కదా. ఇప్పుడు చేయాల్సిన వాటిపైన దృష్టి పెట్టకుండా ఇలాంటివి అది కూడా 2023 4 సంవత్సరాల నుంచి నాశనం చేసుకుంటూనే ఊరు తప్ప బాగుపరచడం లేదన్నట్టే ఉంది. ఇది చూస్తుంటే న్యూస్ అసలు ఎంత ఘోరంగా ఉంది చూడండి. ఒకరిపైన ఒకరు తోసేసుకుంటా. సో మీరు అసలు ఎలాంటి కాల్స్ వచ్చినా నమ్మకండి. మీ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇంకా మీకు పిచ్చి నెంబర్స్ తోనే ఎవరు కాల్ చేసినా మీరు కాల్ లిఫ్ట్ చేయకండి. సో ఇప్పటి వరకు ఉన్న వివరాలు అయితే ఇవి. చూస్తూనే ఉండండి టైం 24/7. మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.